యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ప్రాతాల మెరక గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు చదమల్ల చంద్రరావు గారు మరియు శ్రీమతి చంద్రావతి గార్ల ద్వితీయ కుమారుడు చదమళ్ళ మూర్తి వివాహం భువనశ్రీతో ఈ దినం జరిగిన సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిగారు చదమళ్ళ చంద్రావతి గారు, మూర్తి అన్నా వదినలు రవి, మేరీ, శాంతి, అక్క, బావ కుటుంబం, నిర్మల కుమారి, రాజేష్, చెర్రి సహకారాన్ని ఇస్తున్నారు. నేటి దినం క్రైస్తవ వివాహంలో జతపడిన మూర్తి భువనశ్రీలను ప్రభువు దీవించున్నట్లు ప్రార్థించుమని మనవి చేస్తున్నాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులతో మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ప్రత్యేకంగా మూర్తి భువనశ్రీలను క్రైస్తవ వివాహం ద్వారా నేటి దినం మీరు కట్టి ఉన్నారు. ఈ కుటుంబాన్ని మీరు దీవించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం. సహోదరి సదమల చంద్రావతి గారిని, రవి కుటుంబాన్ని, నిర్మల కుమారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, వేసవి కాలము తీవ్రంగా ఉన్నది. చాలామంది ప్రజలు అసౌకర్యంతో అనారోగ్యంకు గురవుతున్నారు. మంచి వాతావరణం ప్రభువు ఇచ్చినట్లు ప్రార్థించండి. పవర్ కట్ కారణంగా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని అధిగమించడానికి కూడా ప్రభువు సహాయం చేసేట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేటి వాక్య ధ్యానం నిమిత్తం దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. దేవుడు సొలొమోనునకు రాత్రి యందు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు: నీ విన్నపాలను నేను అంగీకరించి ఈ స్థలములను నాకు బలులు అర్పించుదానిగా ఏర్పాటు చేసుకుని కోరుకున్నాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే గాని. 3 కారణాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమిటి? ఆకాశం మూసివేయటం ఏమిటి? వాన రాకుండా. దేవుడేమిటి? తన ప్రజల మీదకు మిడతలను పంపించటం ఏమిటి? దేశాన్ని నాశనం చేయటం ఏమిటి? దేవుడు ఏమిటి? జనుల మీదకు, నా జనుల మీదకు అనే పదం, దేవుని జనుల మీదకు రోగాన్ని, రుగ్మతను, తెగులును రప్పించటం ఏమిటి? స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ దేవుడు అసలు? ఏమిటి ఆయన క్యారెక్టర్? ఏమిటి?
నా పేరు పెట్టబడిన నా జనులు అని అంటున్నాడు. మరలా తెగులును గూర్చి, మరలా కరువును గూర్చి, మరలా రోగము రుగ్మతను గూర్చి మాట్లాడుతున్నాడు ఏమిటి? అవును, ఎంత ప్రేమ గలవాడు, అంత న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడు సుమా. మనుషులకు ప్రేమించటం చేత అయితే న్యాయం తీర్చటం చేత కాదు. న్యాయం తీర్చటమే చేత అయితే ప్రేమించటం చేత కాదు. ప్రేమ న్యాయాలు చూపించగలిగేటువంటి వాడు ఏకకాలాన దేవుడు ఒక్కడే. దేవుడు వారిని ప్రేమించాడు, ఐగుప్తు నుంచి వారిని విమోచించాడు. ఆయన విమోచించటమే కాదు, వారిని స్వాస్థ్యభాగం పొందేటట్లుగా అనుగ్రహించాడు. స్వాస్థ్యాలు వారు పొందక పూర్వం మోషే భక్తుడితో ముందే చెప్పాడు, వారి దేవుడినైన నేను, వారిని నడిపించుకొచ్చినటువంటి నేను, పక్షి తన గ్రద్ద తన బిడ్డలను భుజాల మీద ఎత్తుకుని తెచ్చినట్టు తెచ్చి నేను, ఈ జనులు నా పేరు పెట్టబడిన వారు, వీరు నన్ను విడిచి విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే నేనే వీరిని ఈ స్థలంలో ఉండకుండా తోలేస్తానన్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. విచిత్రంగా ఉంటుంది, చెబుతాను వినండి. మోషేను దేవుడు పిలిచాడు. హోరేబు పొద దగ్గర ప్రత్యక్షమైంది అగ్ని. ఆ పొద మండుతోంది, కానీ నాశనం కాలేదు. ఆ పొద మండుతోంది, కానీ నాశనం కాలేదు. ఈ వింత చూద్దామని వెళ్ళాడు. దేవుడు అందులోంచి మాట్లాడారు. చాలా వారిద్దరి మధ్యన సంభాషణ జరిగింది. దేవుడు మోషేను ఐగుప్తుకు పంపాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు. దానికి మోషే నేనంతటి వాణ్ణి అని చెప్పి సాకులు చెప్పాడు. ప్రతిదానిని సరిచేసినటువంటి దేవుడు ఐగుప్తుకు బయలుదేరటానికి మిద్యాను నుండి బయలుదేరిన మోషేను చంపటానికి చూశాడు. కారణం ఏంటంటే గెర్షోను అని తన మొదటి కుమారునికి సున్నతి చేయటం మర్చిపోయాడు. సున్నతి చేయకపోతే అతడు నిబంధన కిందకు రాడు. ఆ కారణం చేత దేవుడు మోషేను చంపబోయాడు. దేవుడే ఐగుప్తుకు పంపించటానికి బ్రతిమలాడినవాడు, దేవుడే మోషేను పిలిచినవాడు, మరి దేవుడే మోషేను చంపబోవటం ఏమిటి? దట్ ఈస్ ద టిపికల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అదే మనుషులకు అర్థం చేసుకోవటానికి కించిత్ కష్టమైనటువంటిది. ప్రేమ చొప్పున పిలిచాడు, న్యాయం చొప్పున చంపటానికి చూశాడు. న్యాయ ప్రకారం సిప్పోరా మోషే భార్య గెర్షోనుకు సున్నతి చేసింది, అంతే. దేవుడు విడిచిపెట్టాడు మోషేను చంపకుండా. సోదరుడా, సోదరి, దేవుని తత్వం ఏమిటంటే ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాటికి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడే, విడిచిపెట్టేవాడు కాడు. కనుక ఇక్కడ వాక్యం అదే మనకు అర్థం అవుతోంది. వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసినప్పుడే గాని, వాన కురియకుండా దేవుడు ఆకాశాన్ని మూస్తాడు. ఇప్పుడు తన ప్రజలు తనను విడిచి విగ్రహారాధన వెంబడించినప్పుడు వారి నిమిత్తం నేల శపించబడిన అనుభవానికి రావటం కొరకు వారి నిమిత్తం ఆకాశం మూసేస్తున్నాడు, వర్షం పడకుండా చేస్తున్నాడు. ఆ కారణం చేత ప్రజలు బాధకు గురవుతారు. అలాగైనా దేవుని దగ్గరికి వస్తారు, అలాగైనా వారు గుర్తిస్తారు. దేవుని విడిచి ఉండటానికి, దేవునితో కలిసి ఉండటానికి ఉన్న వ్యత్యాసం వారు తెలుసుకోవాలి. అందుకే ఆయన శిక్ష అమలు చేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మన దేవుడు ప్రేమ గలవాడులే అని అనుకుంటూ ఆయన తీర్పును గురించి మర్చిపోతున్నారా? ఆయన ప్రశ్నించడం అనుకుంటున్నారా? నేను గత దినం ఒక మెమోరియల్ మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళాను. వారి క్రియలు వారి వెంట వెళ్ళును, వారి క్రియలు వారి వెంట వెళుతాయి. క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులను రాస్తూ వారు విశ్రాంతి పొందుతారని, వారి క్రియలు వారి వెంట వెళుతాయని రాశాడు.
నేను ఉదయం లేచింది మొదలు ఈ దినం అనేక పర్యాయాలు ఈ వచనం ధ్యానం చేసుకున్నాను. నేనేం క్రియ చేశాను, ఈ పూట ఏం మాట్లాడాను, నా ఎదుటికొచ్చిన వ్యక్తులతో నేనేమి సమాలోచన చేస్తున్నాను, ఇవన్నీ ఇంకొక రోజున ఆయన ముందు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలుగా మిగిలిపోతాయి అనుకున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచింది. ఇకేం చేయగలుగుతాను నేను? ఏం మాట్లాడినా కూడా లోపల అంతరంగంలో నుండి వస్తున్న ప్రతిదీ కూడాను, సొంతగా వచ్చే ప్రతిదీ దేవునికి ఇష్టం లేనిదే వస్తే ఇంకేం చేయగలుగుతాం? అప్పుడే మనం ప్రభువుపై ఆధారపడటానికి ప్రారంభించాలి. సోదరుడా, సోదరి, నీ సొంత ఆలోచన, నీ సొంత తెలివితేటలు నిన్ను దేవునికి దూరం చేస్తాయి. నీ దృష్టికి నీతిని, నీ దృష్టికి సత్యాన్ని ఆలోచిస్తావు కానీ దేవుని దృష్టిలో నీతిని, దేవుని దృష్టిలో సత్యాన్ని నీవెన్నడూ తలంచలేవు. ఆకాశాన్ని నేను వర్షం పడకుండా మూసినప్పుడు కానీ, రోగం రాకుండా, తెగులు రాకుండా రావటానికి అనుమతించినప్పుడు కానీ అంటున్నాడు. దేవుని పిల్లలు బహుజాగ్రత్తగా ఉండాలి. ఈ మాట చెబుతున్నప్పుడు కూడా నేను హెచ్చరిక నొందుతున్నాను. దేవుని పిల్లలంగా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తప్పక మనల్ని ప్రశ్నిస్తాడు. కొన్ని విపత్కర పరిస్థితులను మన ప్రవర్తన బట్టి మన మీదకు అనుమతిస్తాడు. ఆ దినాన్ని మనం నష్టపోతాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా, చెడు మార్గమును గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పేరు పెట్టబడిన దేవుని జనులు, నిబంధన జనులు గర్వించిన వారై ఆయనను సంప్రదించని వారిగా, ఆయన వెదకని వారిగా ఉంటే నాశనం. అలాంటి స్థితిలో ఉన్నవారు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికి చెడు మార్గాలను విడిచి, 4 మాటలు చెప్పాడు ఇక్కడ. 1, తమను తాము తగ్గించుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అవుతుంది విశ్వాసులకు, బోధకులకు కూడాను. బోధకులు కొద్ది కాలానికి అలవాటు పడిపోతారు బోధించటం. అందుకే అప్పటి నుండి తమను తామును తగ్గించుకోవటం నేర్చుకోలేరు. అంతా తమకే తెలిసినట్లుగా భావించి బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ బోధ ద్వారా గర్వమును ప్రదర్శించిన వారు అనేక మందిని నేను చూశాను. తమ బోధ ద్వారా తమ అహాన్ని బయటపెట్టిన వారు, అహంకారాన్ని బయటపెట్టిన వారిని చాలామందిని నేను వినగలిగాను. సోదరుడా, సోదరి, విశ్వాసపు మొదటి దినాల్లో ఉన్న శోధన సమస్య కంటే విశ్వాసిగా దినాలు గడిచే కొలది నీ జీవితంలో వచ్చేటువంటి అహంకార బుద్ధి, గర్వము, అతిశయం అనేవి ఉన్నాయి. చూసావు, నీవు పొందిన కొలది దేవుని నుండి అవి నిన్ను ఆక్యుపై చేయటానికి శోధిస్తూనే ఉంటాయి. నీవెప్పుడైతే చిత్తశుద్ధితో కూర్చొని ఆలోచించుకుంటావో నీవేంటో నీకు అర్థమవుతుంది. సాతానుడు ఇలా చెయ్యనివాడు. మనం దేవుని సన్నిధిలో కూర్చొని మనల్ని మనం ఆలోచించుకోవటం ఉత్తమమైన మార్గం. అలా చేసి మీరు ఎంతకాలం అయింది మీ వ్యక్తిగత జీవితంలో? ప్రతి తెల్లవారుజామున మోకాళ్ళ మీద కూర్చోండి, మీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన ఎదుట పరవండి. ఓపెన్గా స్కాన్ చేసి చూడండి, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మనలో ఎన్ని కనిపిస్తాయో వాటిని విడిచిపెట్టాలి. ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి. దేవుని వెతుకుటనగా లేఖనాలను పరిశీలించుటే. లేఖనాలను పరిశీలించి చెడుతనం విడిచిపెడితే విజయం వచ్చేస్తుంది. నా వ్యక్తిగత అనుభవం నేను చెబుతున్నాను. లేఖనాలు పరిశీలించి పాపాన్ని విసర్జిస్తే పాపంపై విజయం వస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బలహీనతలపై విజయం వస్తుంది, చెడు అలవాట్లపై విజయం వస్తుంది, పరిశుద్ధాత్మ సహాయం నీకు దొరుకుతుంది. ఈ మాట నువ్వెన్నడూ మర్చిపోవద్దు. ఈనాడు క్రైస్తవులు చాలామంది చెడ్డ వ్యసనాలకు లోనై ఉన్నారు. ఈ చెడు వ్యసనాల నుండి బయటకు రావాలి అనంటే తమను తాము తగ్గించుకొని తమ దేవుడిని యెహోవాను వెతికి ప్రార్థించి
వారు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఇది దేవుని సందేశం. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అలాగన ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థనను ఆకాశం నుండి విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేశముకు స్వస్థత లేకపోవటం అంటే ఏమిటి? దేశం ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి వెళితే దేశంలో ఆధ్యాత్మిక స్వస్థత ఉండదు. ఆధ్యాత్మిక స్వస్థత లేనివాడు ఆధ్యాత్మిక రోగిగా ఉంటాడు. ఆధ్యాత్మిక రోగిగా ఉన్నటువంటి వాడు లోకాన్ని స్పాయిల్ చేస్తాడు. తాను పాడవటం కాదు, ఇతరులను పాడు చేస్తాడు. సోదరుడా, సోదరి, లంచం ఇచ్చేవాడు ఆధ్యాత్మిక రోగి. లంచం పుచ్చుకునేవాడు కూడా ఆధ్యాత్మిక రోగి. కట్నం ఇచ్చేవాడు ఆధ్యాత్మిక రోగి. కట్నాన్ని పుచ్చుకునేవాడు ఆధ్యాత్మిక రోగి. ఇలా మనం చూస్తున్నప్పుడు క్రైస్తవులలో ఎంతమంది ఆధ్యాత్మిక రోగంతో సతమతమవుతున్నారు. ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ, ఇంకా పాపాన్ని సహిస్తూ, భరిస్తూ, అనుభవిస్తూ దేవుని చెంతకు రావటానికి అలక్ష్యం, ఆలస్యం చేస్తున్న వ్యక్తులు అనేక మంది కనిపిస్తున్నారు నేటి సమాజంలో. కావున చెడు మార్గాన్ని విడిచిపెట్టడానికి మొట్టమొదట కావలసినది నీ తీర్మానం. నీవు దేవుని ఎదుగు రావాలి, పశ్చాత్తాపడాలి, దేవుని క్షమాపణ కోరుకోవాలి, ప్రార్థించడం ప్రారంభించాలి, లేఖనాలను వెతకాలి. అవి ఆధ్యాత్మిక ఆహారం నీకవి. అదే నీకు ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. అలాంటి బలం పొందినప్పుడు నీవు పాపం నుండి వేరవుతావు, జయించగలుగుతావు. అలాగుని చేసినప్పుడు దేవుడట పాపాన్ని క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే పాపము చేయకుండా ఉండుటకు స్థిరపడిన మనసు తెచ్చుకుంటామో అంతరంగంలో ఆత్మీయ స్వస్థత లభిస్తుంది. తరువాత 15వ వచనం, ఈ సమయమందు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుస్తోంది. ఇది చాలా గంభీరమైన మాట అండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుస్తోంది. ప్రార్థన చేస్తున్న వారిపై దేవుని కనుదృష్టి నిలుస్తోంది. సోదరుడా, సోదరి, ప్రార్థించే వారిని ఆయన చూస్తున్నాడు అని ఇక్కడ మనకు అర్థం అవుతోంది. కనుక ఆ స్థలము మీద కనుదృష్టి నిలిచింది. నా చెవులు దానిని ఆలకిస్తాయి. దేవునికి కనుదృష్టి ఉందా? దేవునికి చెవులున్నాయా? ఆయన వింటాడు అని గ్రహించటానికి మనకు చెవి అని రాశాడు. ఆయన చూస్తున్నాడనేది గ్రహించటానికి కనుదృష్టి అని రాశాడు. నీకు నాకు నేత్రము చెవి ఉన్నట్టు దేవునికి ఉండాల్సిన పని లేదు. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వవ్యాపకత్వం కలిగిన వాడు. ఆయనకు మరిగా ఏది జరగటం లేదు. నా పేరు ఈ మందిరమునకు నిత్యంగా ఉండేటట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉంటాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నారా? నా మనస్సు, నా దృష్టి నేను కోరుకుని పరిశుద్ధపరిచిన ఈ స్థలం మీద, మందిరం మీద నిత్యము ఉంటాయి. ఆనాడు దేవుడు మందిరాన్ని కోరుకున్నాడు, ఈనాడు సంఘాన్ని కోరుకున్నాడు. సంఘం పైన దేవుని దృష్టి నిత్యం నిలుస్తుంది. ఒక అరగంట కొంచెం పక్కకు పోతుంది అంటానికి లేదు. నీవు నీ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయటానికి వీలు లేదు. ఓపెన్ విత్ గాడ్. దేవుని ఎదుట నీవు తేటగా హృదయము తెరిచిన వాడివిగా ప్రవర్తించాల్సిందే. దొడ్డిదారి లేదు ఆత్మీయ జీవితానికి. తిన్నని మార్గమే సరి. తర్వాత నా పేరు ఈ మందిరానికి నిత్యముగా ఉండేటట్లు నేను దాన్ని కోరుకున్నాను, పరిశుద్ధపరిచాను. చూడండి, శాంటిఫికేషన్ ఆయనే చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్లోరిఫికేషన్ ఆయనే చేస్తాడు, జస్టిఫికేషన్ ఆయనే చేస్తాడు. నీతిమంతులుగా తీర్చేది ఆయనే, పరిశుద్ధులుగా తీర్చేది ఆయనే, మహిమపరిచువాడును ఆయనే. అదే రక్షణలో ఉన్న గొప్ప భాగ్యం. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఇది విశ్వాసికి గొప్ప ఆధిక్యత దేవుడు ఇస్తోంది. నా దృష్టి నా మనసు నిత్యం దాని మీద ఉంటాయి. తల్లైనా మరుచును కానీ నేను మరువనన్నాడు. చూశారు? దాని అర్థం ఇదే.
నిత్యం నా దృష్టి దాని మీద ఉంటుంది. దేవుని దృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది. తల్లిదండ్రుల దృష్టి వారి బిడ్డల మీద ఉన్నట్లే దేవుని దృష్టి కూడా తన బిడ్డలైనటువంటి విశ్వాసుల మీదే ఉంటుంది. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము నా కట్టడలు న్యాయ విధులు అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతి వాడు నీకు ఉండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను. ఇక్కడ కండిషనల్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. నీవిలా చేస్తే నేను ఇలా చేస్తాను. నీవు నీ యొక్క తండ్రి అయినటువంటి దావీదు లోబడినట్లుగా, నీ తండ్రి అయినటువంటి దావీదు నాకు విధేయుడు అయినట్లుగా, అనుకూలుడు అయినట్లుగా నీవు కూడా నడుచుకున్నట్లయితే, ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం, న్యాయ విధుల ప్రకారం అనుసరించినట్లయితే నీ సంతానములో నుండి సింహాసనం మీద ఒకడు నిత్యం ఉంటాడు. దావీదుకు నేను వాగ్దానం చేశాను, అది నీ జీవితంలో కంటిన్యూగా నువ్వు చూడాలి అని అంటే నీవు కూడా ఆ విధంగా జీవించాలి. విధేయుడవై ఆజ్ఞలను, విధులను, కట్టడలను పాటించుము. ఈ రాత్రికాలం వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచుట మొదటి మెట్టు, విశ్వసించిన తరువాత వాక్యం ప్రకారం జీవించటం తర్వాత మెట్టు. కనుక మనం విశ్వసించాం, వాక్యం ప్రకారం జీవింపబద్ధులమై ఉన్నాం. ఇశ్రాయేలీయులను ఏలుటకు నీ సంతతిలో ఒకడుంటాడని నేను వాగ్దానం చేసింది నీ కాలంలో నేను స్థిరపరుస్తానన్నాడు. అంటే సొలొమోను అనంతరం రెహబాము అధికారానికి వస్తాడని ముందుగానే చెప్పాడు. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవతలను అనుసరించి పూజా నమస్కారములు వాటికి చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పదంగా, నిందాస్పదముగా చేస్తాను. హౌ డేంజర్ ఇట్ ఈస్! ఎంత భయంకరమైన పరిస్థితి అనౌన్స్ చేశాడు. ఏ స్థలాన్ని నేను కోరుకున్నాను అనుకుంటున్నారో మీరు నాతో సరిగా లేకపోతే, విగ్రహారాధన వైపు మీరు వెళ్ళిపోతే, పూజా నమస్కారాలు చేస్తే దేవతలకు మీ దేశాన్ని పెళ్లగించేస్తాను, ఈ స్థలాన్ని విడిచిపెట్టేస్తాను, ఈ స్థలాన్ని కొట్టేస్తాను. నేను మిమ్మల్ని నా సన్నిధి నుండి తీసివేసి సమస్త అన్యజనుల ఎదుట హాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను, సామెతకు ఆస్పదముగాను చేసేస్తానన్నాడు. ఇదే నా భయం. ఎప్పుడు నేను భయపడేది అదే. దేవుడు ఇంతగా ఆశీర్వదించిన జీవితాలు పాపములో పడి భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంటే ఎంత విచారకరం, ఎంత విచారకరం. దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి సేవను పాడు చేసుకున్నటువంటి అనేక మంది మన ఎదుట కనిపిస్తున్నారు. అనేక మంది దేవుడిచ్చిన గొప్ప ఉన్నత విశ్వాస జీవితాన్ని పాడు చేసుకొని లోకానుకూలమైనటువంటి విధానాల్లోనికి తొలగిపోయి తమ ఆత్మీయ జీవితాలను పాడు చేసుకున్న వారు కనిపిస్తున్నారు. వారికి అవమానం, వారికి సిగ్గు కలుగుతుంది. కనుక మనం సిగ్గుపడే వారంగా కాదు, సిగ్గు పడనక్కరలేని పని వారంగా మనం జీవించేటట్లు మన జీవితాలు వాక్యం ప్రకారం దిద్దుకుందాం. అప్పుడు ప్రఖ్యాతి నందని ఈ మందిర ద్వారమున పోవు ప్రయాణస్తులు విస్మయం పొంది, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకు ఈ ప్రకారం చేశాడు అని అడుగగా, త్రోవను పోతున్న వాళ్ళు అడుగుతారంట, దేవుడు ఏంటి ఇట్లా చేశాడు ఈ మందిరానికి అని అడిగితే జనులు అంటారంట, ఈ దేశస్తులు తమ పితరుల ఐగుప్తు దేశం నుండి రప్పించిన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారాలు చేసినందున యెహోవా ఈ కీడును వారి మీదగా రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. ఈనాడు అనేకమైనటువంటి బాధలకు కారణము మనం దేవుని విడిచిపెట్టడమే, వాక్యాన్ని విడిచిపెట్టడమే, ఇష్టానుకూలంగా జీవించటమే. దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను పూజించడం ప్రారంభించినందుకు యెహోవాయే వీరి మీద కీడు తీసుకొచ్చాడని జనులు సాక్ష్యం చెబుతారు, జాగ్రత్త అన్నాడు. ఏ జనులైతే ఇశ్రాయేలీయుల విధేయతను బట్టి దేవుని ఆశీర్వాదంలో భాగస్థులు అయ్యారో
అదే జనులు ఇశ్రాయేలీయులు నాశనం అవటానికి వారి పాపం కారణం, వారి దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారని సాక్ష్యం చెప్పే దుర్దినం రాబోతోంది, జాగ్రత్త అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 ఆప్షన్స్ ఆర్ బిఫోర్ యూ. 2 గమ్యాలు, 2 మార్గాలు ఎదుట ఉన్నాయి. ఒకటి నీతి, 2 అవినీతి. ఒకటి పరిశుద్ధత, 2వది అపవిత్రత. నీతి న్యాయం ఒక ప్రక్కన, అవివేకం అన్యాయం మరొక ప్రక్కన, అవినీతి మరొక ప్రక్కన. ఏం కోరుకుంటావు? దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నీవు దేనినైతే కోరుకుంటావో దానిని బట్టే నీ యొక్క భవిష్యత్తు ఏర్పడి ఉంటుంది. ఈ రాత్రి వాక్యం వినిన సహోదరుడా, సహోదరి, ప్రభువు నిన్ను ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోకు. నా జనులు నా పేరు పెట్టబడిన వారు పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో అంగీకరించి ప్రార్థించిన ఎడల నేను మరలా తిరిగి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ముగింపు కాదు వైఫల్యం. వైఫల్యమే జీవితానికి ముగింపు కాకూడదు. దేవుడు సమృద్ధినివ్వగలిగిన వాడు, దేవుడు ఉద్ధరించేవాడు, దేవుడు ఆదుకునేవాడు. నీ దేవుడు నిన్ను హక్కున చేర్చుకునేవాడు. అటువంటి దేవుణ్ణి ఈ రాత్రి నీవు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చి స్వీకరించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలును ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ప్రాతాళ మెరక వాస్తవ్యులు లేట్ సదమల చంద్రరావు, శ్రీమతి చంద్రావతి గారి ద్వితీయ కుమారుడు మూర్తి ఈ దినం భువనశ్రీని వివాహం ఆడిన సందర్భంగా కుటుంబ సభ్యులు సదమల చంద్రావతి గారు, సోదరుడు వదిన గారు రవి, మేరీ శాంతి, అక్క బావ కుటుంబం, నిర్మల కుమారి, రాజేష్, చెర్రి సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు మూర్తి భువనశ్రీలను దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం ముగించుకుందాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుంచి లేరు, ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. పశ్చాత్తాపము నాకు మాకు అనుగ్రహించండి. నిన్ను వేడుకుని క్షమాపణ పొందుటకు మాకు దయ చూపండి, కృప చూపండి. మా జీవితాల్లో యోగ్యత లేదు, మీ అందే మా నిత్య జీవం. మీ సన్నిధికి వస్తున్నాం, కనికరించండి. మూర్తి భువనశ్రీలను ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబంగా కట్టినారు, వారిని మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారాలను పంపండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. వేసవి తాపము నుండి ప్రజలను రక్షించండి. పవర్ కట్ నుంచి ప్రోగ్రాంను కనికరించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.